AudioJungle. ఇప్పుడు అది ఏం దిగాను. దేశమంతా దాదాపు 15,000 కేంద్రాలు ఉన్నప్పటికీ తెలంగాణలో అనేక కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ కేపీహెచ్పిలో ఈ రోజు ఒక జనౌషధి స్టోర్ ఓపెన్ చేయబోతున్నాము. దీంట్లో దాదాపుగా 50 నుండి 90% మార్కెట్ ధరల కన్నా కూడా తక్కువ రేటుకుంటే నాణ్యత కలిగిన క్వాలిటీ కలిగిన మందులు అఫోర్డబుల్ ప్రైస్ లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చిన పథకం ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన స్కీమ్ లో భాగంగా ఈ రోజు ఈ జనౌషధి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో దాదాపు ఇక్కడ ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా మందులు కొనుక్కొని డబ్బులు ఆదా చేసుకోవాలని వాళ్ళందరినీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఉదాహరణకు బీపీ షుగర్కి ఏ మందు తీసుకున్నా కూడా ఇప్పుడు ఉదాహరణకు ఇది టెల్మిసాటన్ ఉంది. ఈ టెల్మిసాటన్ దాదాపుగా కేవలం ఒక 12 రూపాయలు మాత్రమే ఉంది. ఇక్కడ చూడండి మీరు 12 రూపాయలు మాత్రమే. దాదాపుగా ఇది 10 టాబ్లెట్స్ అనమాట. అదే ఉదాహరణకు దీనికి ఈక్వలెంట్ బ్రాండెడ్ తీసుకున్నదంటే 120 రూపాయలు 130 రూపాయలు ఉంటాయి. ఏ మందు తీసుకున్నా కూడా అదే విషయంలోనే ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ ఇది ఇంకా ఇంకొక మెడిసిన్ చూడండి. ఇక్కడ ఒగ్లి గ్లైమిపరైడ్ మెట్ఫార్మిన్ ట్రిపుల్ కాంబినేషన్ అనమాట. షుగర్ కు ఒక బ్రహ్మాండమైన ఒక ప్రొడక్ట్ ఇది. ఇది డబుల్ కాంబినేషన్ సింగిల్ కాంబినేషన్ కూడా ఈ జనౌషధిలో వస్తున్నాయంటే మనం ఆలోచించాల్సిందే. ఇది కూడా కేవలం ఒక 25 రూపాయలు మాత్రమే ఉంది. 10 టాబ్లెట్ కూడా 25 రూపాయలు మాత్రమే. ఈ స్టిప్ అంతా ఇదే టిప్ బయట 125 రూపాయలు ఉంటుంది. అంటే దాదాపుగా ఒక 5 టైమ్స్ 10 టైమ్స్ దాదాపుగా తక్కువ ఉన్నాయి ఈ జనౌషధి కేంద్రాలలో. దీంట్లో బీపీకి షుగర్కు కిడ్నీ తర్వాత ఇతర అనేక రకాలైన జబ్బులకు అలాగే పోషన్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. పౌడర్స్ ఆ తర్వాత మన చావనప్రాస్ కానీ మన స్ప్రేలు కానీ ఆయింట్మెంట్స్ కానీ ఐ డ్రాప్స్ కానీ ఇతర అనేక మందులన్నీ కూడా ఇక్కడ అన్ని ఉన్నాయి. కాబట్టి దీనికి ఇక్కడ అందరికి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చిన పథకంలో పిఎం జనరిక్ డబ్బులు ఆదా చేసుకోవాలని నేను ప్రజలను మనవి చేస్తున్నాను. జై హింద్, థ్యాంక్ యూ. కోసం ఈనాడు జన ఔషధి కేంద్ర 31వ బ్రాంచ్ కేపీహెచ్బిలో గోపు రమణారెడ్డి గారు ప్రారంభించడం
ఈ ప్రారంభానికి ఈటెల రాజేంద్ర గారు నేను రావడం జరిగింది. ఈ సందర్భంగా గోపు రమణారెడ్డి గారిని వారి సిబ్బంది నేను సభాముఖంగా అభినందిస్తున్నాను. గోపు రమణారెడ్డి గారు ప్రైమ్ మినిస్టర్ జన ఔషధి కేంద్రాలని మొత్తం ఈ 2 జంట నగరాల్లో అనేకమైన చోట్ల ఓపెన్ చేయడం జరిగింది. మరి వారు ధైర్యం చేయడం అంటే అంత సులభం కాదు. అయినా కూడా వారు ఒకటే అనుకున్నారు, ప్రైమ్ మినిస్టర్ జన ఔషధిని ప్రజల మధ్యకి తీసుకువెళ్ళాలి, ముఖ్యంగా బీదవారికి ఇది ఉపయోగపడాలి అని వారు ఆ ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరుగుతున్నది. ఈ కేంద్రం ద్వారా ఈ ప్రాంత వాసులకు అనేక సేవలు అందాలని నేను ఆకాంక్షిస్తూ మరొక మారు గోపు రమణారెడ్డి గారిని వారి సిబ్బందిని నేను అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. నమస్కారం. జన ఔషధి కేంద్రం కుక్కట్పల్లి ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రధానమంత్రి జన ఔషధి అనేది అఫోర్డబుల్ ప్రైస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయము చేపట్టిన పథకంలో భాగంగానే పిఎంబీజేపీ పథకంలో ఒక బ్రహ్మాండమైన పథకం. దీంట్లో 50 నుండి 90% మార్కెట్ కన్నా కూడా తక్కువ ధరకు మందులు అందించడం, తర్వాత బీద బడుగు బలహీన వర్గాల వారికి, అన్ని వర్గాల వారికి ఇది ఒక ఆశాజ్యోతి. ఎందుకంటే ఈ రోజుల్లో బయట 5,000 6,000 పర్ మంత్ పర్ ఫ్యామిలీకి ఖర్చు అయ్యే రోజులలో కేవలం ఒక 1,000 రూపాయలలో ఈ జనౌషధి ద్వారా వాళ్ళు లబ్ధి పొందుతున్నారంటే మనము చాలా సంతోషించాలి. తర్వాత ఇక్కడికే దాదాపు ఒక 5 లక్షల మంది బెనిఫిషరీస్ ఈ జనౌషధి పరియోజన స్కీమ్ లో చేరడం జరిగింది. వాళ్ళు రెగ్యులర్ గా మందులు కొట్టుకుంటున్నారు. ఇందులో బీపీ, షుగర్, కిడ్నీ, ఇతర అనేక రకాల జబ్బులకు, తర్వాత శానిటరీ నాప్కిన్స్ కానీ, పోషన్ ప్రొడక్ట్స్ కానీ, తర్వాత మహిళలు వాడుకుండే ప్రతి ఫీడింగ్ ఒక పౌడర్స్ కానీ, టానిక్లు కానీ, ఏవన్ చావన్ పరాస్ కానీ, పోషన్ కానీ, ఇలాంటి అనేక రకాల ప్రోడక్ట్ దాదాపు 2,500 పైగా ప్రొడక్ట్ ఈ PMBA లో చేర్పించటము, తర్వాత ఇంకా కొత్త త్రిబుల్ కాంబినేషన్, డబుల్ కాంబినేషన్ లో కూడా మందులు వస్తున్నాయి. సో ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చిన రిటైర్డ్ డీజీపీ గోపినాథ్ రెడ్డి సార్ గారికి, తర్వాత ఈ రోజు ఈటల రాజేందర్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఓపెన్ చేయటము వారికి మన ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఏమి డిఫరెంట్ లేదు, కేవలం వాళ్ళు బ్రాండెడ్ పేరు మీద వాళ్ళు మొత్తము దంతున్నారు. కాబట్టి ఇక్కడ ఇదే సేమ్ మొలిక్యూల్స్ ఈ జనౌషధి ద్వారా నాణ్యత కలిగిన మందులు, అన్ని క్వాలిటీకి సమానమైన మందులు మంచి మ్యానుఫ్యాక్చర్ తో తయారు చేపించి ఈ మందులన్నీ కూడా అందిస్తుంది. అపోహ, ఎందుకంటే వాళ్ళు బ్రాండెడ్ మందులు రాయాలి కాబట్టి వాళ్ళ బిజినెస్ పోతుందనే అపోహలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రోజు డాక్టర్లు అందరూ చదువుకున్నది జనరిక్ మందుల మీదే కదా, వాళ్ళు బ్రాండ్ పేరు మీద చదువుకోలేదు కదా. ఉదాహరణకు టెల్మా అనేది బ్రాండ్ నేమ్, టెల్మా ఎందుకు పనికి వస్తుంది అనేది చదవలేదు. టెల్మిసాటన్ ఎందుకు పనికి వస్తుంది, ఎలా పనిచేస్తుంది, ఎలా కాంట్రా ఇండికేషన్స్, వాళ్ళు చదువుకున్నదంతా కూడా మోలిక్యూల్స్ అంతా కూడా జనరిక్ మీదనే చదువుకున్నారు. కానీ ఈ రోజు డాక్టర్ అయిన తర్వాత వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా బ్రాండ్ రాస్తున్నారు. సో కాబట్టి ఆ విధంగా కాకుండా బ్రహ్మాండంగా పనిచేస్తాయి అనేది ప్రజలకు నేను తెలియదలుచుకుంటాను.
దేశవ్యాప్తంగా సామాన్య ప్రజానికానికి కూడా పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయి. ఒకప్పుడు శ్రమ చేయని వాళ్ళు, ఎండముఖం చూడని వాళ్ళు అనేటువంటి ఫీలింగ్ ఉండే. కానీ అలా గుడిసెల్లో ఉన్న వాళ్ళకు కూడా కిడ్నీ ఫెయిల్యూర్స్ కావచ్చు, హార్ట్ అటాక్స్ కావచ్చు, క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు సోకుతున్నాయి. సామాన్య కుటుంబాల్లో కనుక ఇలాంటి రోగాలు వస్తే కాటికి పోవడం తప్ప బతికి బట్టగట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే క్యాన్సర్ లాంటిది వస్తే 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా శవంతో వచ్చుడు తప్ప మనిషి బతికే పరిస్థితి లేదు. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతే దాదాపు 15 లక్షలు, 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి. లివర్ ఫెయిల్యూర్ అయినా అదే పరిస్థితి, హార్ట్ అటాక్స్ అయినా అదే పరిస్థితి. దీనికోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సామాన్య ప్రజానికానికి ఏదో రూపంలో ఆదుకోవాలని చెప్పి ఇప్పటికే దేశవ్యాప్తంగా వారి హెల్త్ స్కీమ్లు ప్రవేశపెట్టింది. వారి హెల్త్ స్కీమ్తో పాటుగా ఈ మధ్య కాలంలో 70 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు కాక వాళ్ళకు కూడా మనం 7 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందించాలన్నటువంటి స్కీమ్ కూడా ప్రవేశపెట్టింది. ఈరోజు ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు పెట్టి మందులు అందుబాటులో ఉండాలి, మందులు కొనుక్కునేటువంటి పరిస్థితిలో ఉండాలని చెప్పి ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు దేశవ్యాప్తంగా 15,000 వరకు పెట్టి మెల్లమెల్లగా విష ప్రచారాలను దాటుకొని ఇవాళ 2,500 కోట్ల రూపాయలతో 15,000 మెడికల్ షాపులలో ప్రజానీకానికి ఒక టాబ్లెట్ కాస్ట్ బయట ₹1 ఉంటే దాని 10 పైసలకు, 20 పైసలకు, 30 పైసలకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టిండు. ఇవాళ హైదరాబాద్లో గోపు రమణారెడ్డి గారు గత 7-8 సంవత్సరాలుగా, అంటే ఈ స్కీమ్ మొదలైనప్పటి నుంచి హైదరాబాద్లో 31వ షాపు ఓపెన్ అయింది. సంతోషం. ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, బయట విష ప్రచారాన్ని నమ్మకండి. ఇవాళ జన ఔషధి కేంద్రాలలో ఏదో డూప్లికేట్ మందులట, పనిచేయని మందులట, కొద్ది రోజులనే అవి ఖరాబ్ అయిపోతాయట అనేటువంటి విష ప్రచారం తప్పు. ఇవాళ డాక్టర్లు కూడా సామాన్య పేద ప్రజానికానికి గైడ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాబోయే కాలంలో నేను కూడా దీంట్లో ఈ మధ్య కాలంలోనే కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ దాంట్లో నేను మెంబర్ ఉన్నా పార్లమెంట్ కమిటీలో. నేను మొన్న ఒక రోజంతా కూడా జన ఔషధి కేంద్రాలు ఎట్లా సఫలం కావాలి, ఎట్లా ప్రజల విశ్వాసాన్ని పొందాలి, ప్రజలకు ఎట్లా తక్కువ ధరకు మందులు అందించాలి అనేటువంటి దాంట్లో మేము డిస్కస్ చేసి వచ్చినాం. డెఫినెట్గా హైదరాబాద్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా కొన్ని 100 మందిని దీనికి ఎంకరేజ్ చేసి ప్రతి మండల కేంద్రంలో, ప్రతి జిల్లా కేంద్రంలో, హైదరాబాద్ లాంటి డివిజన్లలో కూడా పేద ప్రజానికానికి ప్రధానమంత్రి జన ఔషధ కేంద్రాలు పెట్టి వాళ్లకు సరసమైన అతి తక్కువ ధరకు మందులు అందించే కార్యక్రమాన్ని చేపడతాం. ఈ కార్యక్రమంలో పెద్దలు గోపినాథ్ రెడ్డి గారు, అదేవిధంగా రమణారెడ్డి గారు, మా మల్లారెడ్డి గారు, మా కార్పొరేటర్ మహేందర్ గారు, మా ప్రీతం గారు, అదేవిధంగా మా శ్రీకర్ రావు గారు, బ్రాంచ్ లో ఫస్ట్ పర్చేజ్ చేసిన నాని లోపలికి రమ్మంటారు. జాయిన్